హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఎవరికి చెప్పకుండా ఆఫీస్ కి వెళ్ళిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎవరికి చెప్పకుండా రాజ్ ఎండి లాగా రెడీ అయ్యి ఆఫీస్ కి వస్తాడు. అలా రాజ్ ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వగానే రిసెప్షనిస్ట్ రాజ్ ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. అప్పుడు రాజ్ ఆ రిసెప్షనిస్ట్ ని, నేను వస్తే నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పాల్సినంత అవసరం లేదు, ఏ నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్తేనే నాకు గుడ్ జరిగిద్దా అని ఆ రిసెప్షనిస్ట్ ని తిడతాడు. అలా అక్కడ నుంచి వస్తూ ఉంటే ఒక ఎంప్లాయ్ కనిపించి గుడ్ మార్నింగ్ చెప్తే రిసెప్షనిస్ట్ ని తిట్టారు అని, ఆ ఎంప్లాయ్ గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా నించున్నాడని, అప్పుడు రాజ్ ఏంటి బాస్ కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలీదా నీకు అని గుడ్ మార్నింగ్ చెప్పనందుకు తిడతాడు. ఇది చూసి శృతి భయపడిపోతూ ఉంటుంది. అమ్మో ఇదేంటి, గుడ్ మార్నింగ్ చెప్పినందుకు పూజని తిట్టాడు, ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పనందుకు వీడిని తిట్టాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అర్థం కాక తనలో తానే భయపడిపోతూ ఉంటుంది. రాజ్ శృతి ముందుకు వచ్చి నిలబడతాడు. అప్పుడు శృతి, ఇప్పుడు నేను సార్ కి ఏం చెప్పాలి అని అనుకొని హాయ్ సార్, హౌ ఆర్ యూ అని అంటుంది. అప్పుడు రాజ్, ఏంటి నేనేమన్నా నీ బాయ్ ఫ్రెండ్ అనుకున్నావా, హాయ్ సార్ హౌ ఆర్ యూ అంటున్నావేంటి, నేనెలా ఉంటే నీకెందుకు అని తిడతాడు. అప్పుడు శృతి, అంటే సార్ మీరు గుడ్ మార్నింగ్ చెప్తే పూజాని తిట్టారు, గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అతన్ని తిట్టారు, అందుకే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు సార్ అని అంటుంది. అప్పుడు రాజ్ ఇలా ఏమీ తెలియకుండా, అటు ఇటు కాకుండా మధ్యలో ఉండే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు, ఒక క్లారిటీ మీద ఉండాలి నాలాగా అని అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళ క్యాబిన్స్ లో కూర్చొని రాజ్ వచ్చినా కానీ అలానే కూర్చొని చూస్తూ ఉంటారు. అప్పుడు రాజ్ వాళ్ళ వైపు చాలా సీరియస్ గా చూస్తాడు. అప్పుడు వాళ్ళంతా లెగిసి నుంచుంటారు. అప్పుడు రాజ్, నేను వచ్చి సీరియస్ గా మీరెందుకు నుంచోలేదు అని చూసేంత వరకు కూడా మీకు అర్థం కాదా, బాస్ రాగానే లేచి నుంచోవాలి అని అని అంటాడు. అప్పుడు వాళ్ళు అలా కాదు సార్ అని అంటారు. అప్పుడు రాజ్, ఇంకెలా కాదు, సీరియస్ గా వర్క్ చేయండి అని వాళ్ళని తిట్టి అక్కడ నుంచి వెళుతూ శృతి, పెండింగ్ ఫైల్స్ అన్ని నా క్యాబిన్ లోకి తీసుకొని రా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు శృతి, అమ్మో పెండింగ్ ఫైల్స్ అన్ని తీసుకురమ్మంటున్నారంటే అంతకు ముందులాగా సార్ నన్ను మళ్ళీ తిట్టడం మొదలైందనమాట, నా బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే, ఇక చచ్చానే నేను అని ఆ ఫైల్స్ ని తీసుకొని వెళ్తుంది. అప్పుడు రాజ్, ఏంటి ఎంతసేపు అయింది నేను నీకు చెప్పి అని అంటాడు. అప్పుడు శృతి, ఫైల్స్ అన్ని తీసుకురావాలి కదా సార్, అందుకనే లేట్ అయింది అని అంటుంది. అప్పుడు రాజ్, నాకు ఇంకొకసారి ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకు అని అంటాడు. అప్పుడు శృతి, మీరు అంతకు ముందే బెటర్ సార్, వర్క్ సరిగ్గా చేయనందుకు తిట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా తిడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఏంటి అని అంటాడు. అప్పుడు శృతి, అమ్మో ఈయనకి గతం మర్చిపోయినా కానీ అంతకు ముందులానే ఉన్నారు, నేను ఏదనుకున్నా కానీ ఈయనకి వినిపించేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్ ఆ ఫైల్స్ అన్ని చూసి వాటి గురించి శృతిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు శృతి వాటి గురించి రాజ్ తో చెప్తూ ఉంటుంది. అలా రాజ్ డిజైన్స్ తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు శృతి చాలా భయంగా వణికిపోతూ ఆ డిజైన్స్ ని తీసుకొని వస్తుంది. అప్పుడు రాజ్, ఏంటి ఇంతలాగా వణికిపోతున్నావు అని అంటాడు. యామిని పెట్టుకున్న లాంటి ఇంపోర్ట్ ట్రెడిషనల్ 1 గ్రామ్ గోల్డ్ రింగ్ టైప్ అండ్ మెటల్ ఇయర్ రింగ్ మీకు కూడా కావాలా, వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు శృతి ఇవి చూసిన తర్వాత మీరు నన్ను ఎన్ని తిడతారో అని నోట్లో అనుకుంటుంది. అప్పుడు రాజ్, ఏంటి ప్రతిదీ నీ నోట్లో ఏదో గొనుక్కుంటున్నావు అని అంటాడు. అప్పుడు శృతి, అదేమీ లేదు సార్ అని అంటుంది. ఆ డిజైన్స్ ని రాజ్ కి ఇస్తుంది. రాజ్ ఆ డిజైన్స్ ని చూసి, ఈ డిజైన్ చాలా బాగుంది, ఇది ఫైనల్ చెయ్యి అని అంటాడు. అప్పుడు శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇది నిజమా కలా, సరేనా నేను వేసిన డిజైన్ ని బాగుంది అని అనడం, ఎన్నోసార్లు నన్ను తిప్పించకుండా ఒక్క డిజైన్ ని కూడా ఫైనల్ చేయరు కదా ఈయన అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, ఈ డిజైన్ ని ఫైనల్ చేయమని చెప్పాను కదా
అలా షాక్ అవుతున్నావేంటి, అలా నుంచుండిపోయావేంటి అని అంటాడు. అప్పుడు శృతి ఏం లేదు సార్, ఓకే సార్ అని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు రాజ్ ఆగు, మిగిలిన స్టాఫ్ మెంబర్స్ అందరినీ ఒకసారి నా క్యాబిన్ కి రమ్మను అని అంటాడు. అప్పుడు శృతి ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు సార్ అని అంటుంది. అప్పుడు రాజ్ ఇప్పుడు నేను స్టాఫ్ మెంబర్స్ ని పిలవమని చెప్పానంతే, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, వాళ్ళని పిలువు, నేను వాళ్ళని ఎందుకు పిలుస్తున్నానో నీకు చెప్పాల్సినంత అవసరం నాకు లేదు అని అంటాడు. అప్పుడు శృతి ఓకే సార్ అని ఏమీ చెప్పకుండా బయటికి వచ్చి వెంటనే కావ్యకి కాల్ చేస్తుంది. అప్పుడు కావ్య టిఫిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు శృతి హలో మేడం, ఎక్కడున్నారు మేడం అని అంటుంది. అప్పుడు కావ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏమైంది శృతి, ఎందుకు అలా భయపడుతున్నావు అని అంటుంది. అప్పుడు శృతి రాజ్ సార్ ఆఫీస్కి వచ్చారు మేడం అని అంటుంది. అప్పుడు కావ్య ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నావు శృతి, రాజ్ సార్ ఆఫీస్కి రావడం ఏంటి అని అంటుంది. అప్పుడు శృతి అవును మేడం, పొద్దున నుంచి అందరినీ వదిలిపెట్టకుండా తిడుతున్నారు, ఇప్పుడు స్టాఫ్ అందరినీ ఆయన క్యాబిన్ కి రమ్మంటున్నారు మేడం, ఆయనకి గతం గుర్తులేదన్న విషయం ఇక్కడ ఎవరికీ తెలియదు అని అంటుంది. అప్పుడు కావ్య సరే ఎలాగోలా ఒక 5 minutes మేనేజ్ చేయి, నేను వెంటనే వచ్చేస్తున్నాను అని అంటుంది. అప్పుడు శృతి అలాగే మేడం, మీరు త్వరగా రండి అని అంటుంది. అప్పుడు కావ్య అలాగే అని కాల్ ని కట్ చేసి వెంటనే ఆఫీస్ కి బయలుదేరుతుంది. ఈలోగా కావ్య రాజ్ కి కాల్ చేస్తుంది. రాజ్ కావ్య కాల్ చేస్తూ ఉంటే అమ్మో కళావతి గారు కాల్ చేస్తున్నారేంటి, కొంప తీసి నేను ఆఫీస్ కు వచ్చిన విషయం కళావతి గారికి తెలిసిపోయిందా, అందుకే నాకు కాల్ చేస్తున్నారా అని అనుకొని ఆ కాల్ ని కూడా ఆన్సర్ చెయ్యడు. అప్పుడు కావ్య ఈయన కాల్ కూడా ఆన్సర్ చేయడం లేదు, వెంటనే ఆఫీస్ కి వెళ్ళాలి, యాదగిరి నువ్వు త్వరగా పోని అని అంటూ ఉంటుంది. చాలా హడావిడి పడిపోతూ ఉంటుంది. అయ్యో రామ్ గారు, మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు, ఎవరికి చెప్పకుండా ఇలా ఆఫీస్ కి ఎందుకు వెళ్ళారు, నేను మీకు ఇంకా ఆఫీస్ వర్క్ గురించి పూర్తిగా ఏమీ చెప్పలేదు కదా, కొంచెం ట్రైనింగే కదా ఇచ్చాను, ఇలా ఎవరికి చెప్పకుండా ఆఫీస్ కి వెళ్ళి అక్కడ ఏం ప్రాబ్లం ని క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. శృతి ఇదేంటి కావ్య మేడం ఇంకా రాలేదు, సార్ ఏమో స్టాఫ్ అందరినీ ఆయన క్యాబిన్ కి రమ్మంటున్నారు, ఇప్పుడు నేను స్టాఫ్ అందరినీ తీసుకెళ్ళకపోతే ఆయన నన్ను మళ్ళీ తిడతారు అని భయపడిపోతూ ఉంటుంది. ఈలోగా రాజ్ బయటికి వచ్చి ఏంటి శృతి, నీకు చెప్పి ఎంతసేపు అయింది, స్టాఫ్ అందరినీ నా క్యాబిన్ కి రమ్మని చెప్పానా అని అంటాడు. అప్పుడు శృతి చెప్పాను సార్ వచ్చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు రాజ్ ఎవరొస్తున్నారు, ఎవరో బయట నుంచి వస్తున్నట్టుగా చెప్తున్నావు అని అంటాడు. అప్పుడు శృతి లేదు సార్, స్టాఫ్ అందరికీ మీరు పిలుస్తున్నారని చెప్పాను అని అంటుంది. అప్పుడు రాజ్ తన క్యాబిన్ లోకి వెళ్ళిపోతాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.